హైదరాబాద్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో కోరంటీ ఫీవర్ హాస్పిటల్ రద్దీగా మారింది. రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆసుపత్రిలో సదుపాయాలేమో సరిపోవడం లేదు. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ పై విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పెద్ద ఎత్తున జనం రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. వాతావరణంలో మార్పులే ఇందుకు కారణమంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే ఫీవర్ ఆసుపత్రికి వేలాది సంఖ్యలో రోగులు వచ్చి చేరుతున్నారు. అయితే ఎందుకోసం ఇదంతా జరుగుతుంది? ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి రోగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా సంబంధించినటువంటి అనారోగ్యాలతోనే ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా విష జ్వరాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి డాక్టర్లు కూడా అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు చెప్తున్నటువంటి పరిస్థితి. సార్, ఈరోజు ఫీవర్ ఆసుపత్రిలో ఇంత పెద్ద ఎత్తున జనం కనిపిస్తున్నారు. ఎందుకోసం వీళ్ళంతా వచ్చినటువంటి పరిస్థితి? డాక్టర్లు స్వయంగా ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. చెప్పండి సార్, ఏంటి అసలు పెద్ద ఎత్తున? మామూలుగా ఈ సీజన్ మారినప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అవే కాకుండా మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ ఇవన్నీ కూడా బ్రీడింగ్ సీజన్ కూడా ఇప్పుడే ఉంటుంది. సో అన్ని రకాల జ్వరాలు ఇప్పుడు ప్రబలే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. ఫీవర్ ఆసుపత్రికి ఎలా ఉంది సార్? ఓపీ ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎంతమంది వస్తున్నటువంటి పరిస్థితి? ఈ రోజే కాదు, మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా బాగా ఎక్కువ ఉంది. కనీసం 2,000 ఓపీ దాకా వస్తుంది. అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ అండ్ వీఆర్ క్లియరింగ్ ద ఓపీ. ఎంత మంది వచ్చినా కానీ ఓపిక కూర్చొని 2,000 మందిని కూడా చూసి పంపిస్తున్నాం. చూడొచ్చు, మొత్తానికి డాక్టర్లు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులందరికీ కూడా మేము చికిత్స అందిస్తున్నామో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము. ప్రధానంగా ఏదైతే రోజు 2,000 మంది వరకు కూడా ఓపీ కేసులు ఇక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన తీవ్రతను బట్టి వెంటనే ఇక్కడ కొంతమందిని ఇన్పేషెంట్లుగా చేర్చుకోవడం ఒక వంద అయితే, మరోవైపు మిగతా వాళ్ళని మాత్రం ఏదైతే మందులిచ్చి కూడా ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి తీవ్రతను బట్టే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం డాక్టర్ రూమ్స్ అన్నీ కూడా రోగులతో నిండిపోయాయి. బయట కూడా జనం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. అంటే విష జ్వరాలతో ఎక్కువసేపు మేము లైన్లలో నిల్చుంటూ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇప్పటికే రోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి పూర్తిగా కూడా పరిశీలించవచ్చు. డాక్టర్లు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రోగులు, ప్రధానంగా తలనొప్పి కావచ్చు, ఎక్కువ టెంపరేచర్ కావచ్చు, మరోవైపు ఏదైతే ఫీవర్కి సంబంధించినటువంటి లక్షణాలతో పెద్ద ఎత్తున ఇక్కడికి జనం వచ్చి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఫీవర్ ఆసుపత్రికి ఒకటే ఇక్కడ ఎక్కువ రోగాలు, అంటే హైదరాబాద్లో ఇతర ప్రాంతాల నుంచి మొత్తం కూడా ఇక్కడికే వస్తున్నారు. దాంతో జనంతో ఫీవర్ ఆసుపత్రి మొత్తం నిండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమకు కొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనం పెద్ద ఎత్తున, అంటే గంటల కొద్దీ లైన్లలో నిల్చోవడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి వాళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఇక్కడ చిక్కడపల్లి నుంచి వచ్చింది సార్. ఎంతసేపు అవుతుంది ఆసుపత్రికి? గంటలు అవుతుంది. పాపకు టైఫాయిడ్ వచ్చింది, 2 గంటలు అవుతుంది. ఇంకా లైన్ రావట్లేదు. ఇప్పుడు వచ్చింది లైన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? अत्तापुर। क्या हुआ? बुखार जैसा लग रहा, इसलिए 2 घंटे हो गए आके। మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా చెప్పండి? अत्तापुर से आए बच्ची के साथ में। లైన్లలో నిల్చోవడం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతుంది. కానీ డాక్టర్లు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఏదైతే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలోనే ఈ విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. రోజు 2,000 మందికి పైగా ఓపీ కేసులు మా వద్ద నమోదవుతున్నాయని చెప్పి ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజు, NTV.